పుల్ చేసినా కదా. సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నందే. గైస్, టుడే వి హావ్ 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ సెకండ్ బేస్ వేరియంట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చేసాం అనమాట. సో మన ఈ కొత్త షిఫ్ట్లో ఇంజన్ కూడా కొత్తది ఇచ్చాం అనమాట. ఇది ఒక కొత్త సిరీస్ ఇంజన్ అనమాట. ఇంతకుముందు మనకి కే సిరీస్ 4 సిలిండర్ 1.2 లీటర్ ఇంజన్ అయితే వస్తుండే, అది వచ్చేసి 89 bhp ప్రొడ్యూస్ చేస్తుండే. బట్ ఈ కొత్త షిఫ్ట్లో మనకి కొత్త ఇంజన్ వచ్చేసి జెడ్ సిరీస్ అంటే Z12 ఈ సిరీస్ 3 సిలిండర్ 1.2 లీటర్ ఇంజన్, అంటే సేమ్ అదే 1.2 లీటర్ ఇంజన్ అయితే వస్తుంది. బట్ 3 సిలిండర్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి పవర్ అండ్ టార్క్ కూడా కొంచెం తగ్గినాయి అనమాట. 80 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 112 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఒక సిలిండర్ తగ్గింది కదా, మన చేంజెస్ అనిపిస్తున్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ 3 సిలిండర్ అనేది మన ఇండియన్ మార్కెట్లో అంటే టాటాలో కూడా 3 సిలిండర్ ఇంజన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏంటంటే చాలామంది కంప్లైంట్స్ అయితే రీజ్ చేసిన అనమాట. 3 సిలిండర్ ఇంజన్ కొంచెం వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇన్ని రోజులు షిఫ్ట్ అండ్ బెలినోకి 4 సిలిండర్ ఉండడం వల్ల దీనికి కొంచెం స్మూత్ ఉండే ఇంజన్స్ అని చెప్పేసి చాలా వరకు ఉండే, అంటే అందరూ ఈ ఇంజన్స్కి పెద్ద ఫ్యాన్ ఉంటుండే. బట్ ఇప్పుడు దీంట్లో కూడా షిఫ్ట్లో కూడా మనకి 3 సిలిండర్ ఇంజన్ వస్తుంది కదా. సో ప్రాక్టికల్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా? 4 సిలిండర్ నుంచి 3 సిలిండర్ వచ్చింది కాబట్టి ఏమైనా మనకు చేంజెస్ అనిపిస్తున్నాయా అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చలో, సో ఇందాక నుంచి మనం రివ్యూ చేస్తాం, చూసిరు కదా. బయట నుంచి అయితే అసలు ఇంజన్ వాయిస్ అలాంటిది ఏం నోటీస్ చేయలేదు. అంటే వెహికల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని నాకే డౌట్ ఉండే. లోపలికి ఎక్కిన తర్వాత ఏసీ ఆన్ ఉంది కాబట్టి మనకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే వెహికల్ స్టార్ట్ ఉంది. సో ఒకసారి నేను ఆబ్వియస్లీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వైబ్రేషన్స్ ఏమైనా ఫీల్ అవుతున్నామా లేదా అని చూపిస్తాను మీకు. ఓకే, చలో 3 సిలిండర్ ఇంజన్. సో కొత్త ఇంజన్ పవర్ ఎట్లుందని చూద్దాము. నార్మల్ డ్రైవింగ్ అయితే చేస్తాను అనమాట. సో ఓకే, ఫస్ట్ గైస్ సేఫ్టీ ఇస్ ఫస్ట్. ఖచ్చితంగా సీట్ బెల్ట్ తీసుకొని డ్రైవ్ చేస్తాం. క్లచ్ అండ్ గేర్ మాత్రం చాలా లైట్ ఉందండి. సో నాకు అంటే సెకండ్ గేర్లో పెట్టినా కదా, ఇప్పుడు కొంచెం నాకింగ్ అనిపిస్తుంది. అంటే మేబీ ఇంజన్ తక్కువ, చిన్న ఇంజన్ కదా, మేబీ దానివల్ల అనుకుంటా. పవర్ అండ్ టార్క్ అవన్నీ తగ్గినాయి కదా. పవర్ అయితే ఏం లేదు, ఫరక్ ఏం లేదు, మంచిగా వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే ఇంజన్ వాయిస్ కూడా మరీ ఎక్కువ ఇది కాకుండా మంచిగా వస్తుంది. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది, కొంచెం స్టిఫ్ అనిపిస్తుంది లో స్పీడ్స్లో. సేమ్ హార్న్ వస్తుంది ఇంతకుముందు. సో గైస్ మీరు చూసుకోవచ్చు, బేస్ అండ్ సెకండ్ బేస్లో మనకి రేర్ కెమెరా అయితే రాదు, బట్ 4 పార్కింగ్ కెమెరా సెన్సార్స్ అయితే వస్తాయి అన్నమాట. చెక్ సరౌండింగ్స్ ఫర్ సేఫ్టీ అని చెప్పి ఇదైతే వస్తుంది అన్నమాట. వార్నింగ్ అయితే చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం నాకింగ్ అనిపిస్తుంది, వైబ్రేషన్ ఎక్కువ, కొంచెం వైబ్రేషన్ ఎక్కువ అనిపిస్తుంది. అండ్ మిగతా అంతా స్మూత్గానే ఉంది, పెద్ద ఫరక్ ఏం అనిపిస్తలేదు 3 సిలిండర్కి 4 సిలిండర్కి. నేను ఎక్కువగా బెలినో నడిపినా అనమాట ఇంతకుముందుకు, లేటెస్ట్ సిరీస్లో ఉన్నది షిఫ్ట్ కంటే కూడా. నేను దీనికి అంటే షిఫ్ట్ ఏదైతే డీజిల్ ఎండింగ్ మోడల్ ఉండేనో అది కూడా డ్రైవ్ చేసిన, ఆటోమేటిక్ వేరియంట్ ఫ్రంట్ దగ్గర ఉంది. నైస్, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. నేను కొంచెం పుల్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఇంజన్ చాలా స్పోర్టీగా, అంటే మనం స్పోర్టీగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంజన్ ఓవర్ డ్రైవ్ అయ్యి మనకి ఇరిటేటింగ్ సౌండ్ అయితే రాదనమాట. ఇంజన్ వాయిస్ అయితే వస్తుంది క్యాబిన్ లోపలికి. అది కూడా మనం అంటే మనం మ్యూజిక్ ఏం ఎంజాయ్ చేస్తలేం కదా, మ్యూజిక్ ఏం పెట్టుకోకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంజన్ సౌండ్ అనేది లోపలికి వస్తుంది అనమాట. మేబీ మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ యూజ్ చేస్తాం కాబట్టి దాంట్లో ఇంజన్ నాయిస్ అనేది మనం అసలు నోటీస్ అయ్యాం లోపల. నేను కొంచెం పుల్ చేసినా కదా, సో సమ్ 4000 RPM 5000 RPM రీచ్ అనేది కూడా మనకి ఇంజన్ అనేది కొంచెం స్పోర్టీగా ఇంకొంచెం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అంటే ఇరిటేటింగ్ సౌండ్ అయితే లేదు, మంచిగా అనిపించింది నాకైతే. అంటే పెద్ద ఫరక్ అయితే లేదని చెప్తున్నా ఓవరాల్. అంతే 3 సిలిండర్కి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అనమాట. బేసిక్గా కొత్త ఇంజన్ చాలా చిన్నది, అంటే 3 సిలిండర్ వచ్చింది బాగుంటుందో లేదో అని చెప్పేసి అంటున్నారు.
సో సుజుకి వాళ్ళు ఏంటంటే దీంట్లో మనకి మాన్యువల్లో 22 km/లీటర్ మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. మాన్యువల్లో పెట్రోల్లో. ఆటోమేటిక్ ఏంటంటే ఇంకెక్కువ మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు అనమాట సుజుకి వాళ్ళు. ఆటోమేటిక్లో 24 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకు ఈ సెకండ్ బేస్ వేరియంట్ అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే బేసిక్గా ఒక కార్లో ఏవైతే ఉండాలో అవన్నీ ఇచ్చారన్నమాట. బేసిక్గా మంచి లైటింగ్ సెటప్ ఉండాలని చెప్పి అనుకుంటాము. హెడ్ లైట్ అండ్ టైల్ లైట్ సెటప్ మంచిగా వచ్చింది. అండ్ కీలెస్ ఎంట్రీ అయితే లేదు, బట్ సిస్టమ్ సెంటర్ లాకింగ్ ఉంటే బాగుండని చెప్పి అనుకుంటాం, అది కూడా వచ్చింది. అండ్ దెన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండాలనుకుంటాం, అది కూడా వచ్చేసింది. బేస్ వేరియంట్ వచ్చి కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ రేస్ ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నా లేదనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మంచిగా ఉంది అది కూడా. సో సేఫ్టీ విషయంలో మాట్లాడుకుంటే, మనం బిల్డ్ క్వాలిటీ విషయంలో మాట్లాడుకుంటే సుజుకి వాళ్ళు దీని స్ట్రక్చర్లో అంటే ఇంకా హై స్ట్రెంత్ స్టీల్ వాడినామని చెప్పేసి అంటున్నారు. బట్ అన్లెస్ అండ్ అంటిల్ మనకి గ్లోబల్ ఎన్క్యాప్ అండ్ నేషనల్ ఎన్క్యాప్ రేటింగ్ వచ్చే వరకు మనం రేటింగ్ అయితే డిసైడ్ చేయలేము అనమాట. సింగిల్ హ్యాండ్తో నార్మల్గా రొటేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంత లైట్ చూపిస్తుంది, జస్ట్ ఫింగర్ సరిపోతాయి స్టీరింగ్ తిప్పడానికి. అండ్ ఓవర్ వీల్స్ కూడా మనకి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఫీచర్ అయితే వచ్చింది కదా, మంచిగా రైట్ వన్ అయితే పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటే చాలని చెప్పేసి అనుకుంటారు. నార్మల్ ఒక 9-10 lakhs బడ్జెట్లో మనకి మంచి కార్ రావాలి విత్ మైలేజ్, అన్ని ఫీచర్స్ డీసెంట్గా కావాలని చెప్పేసి అనుకుంటే అన్నీ వచ్చినాయి అనమాట. సో ఇంకోటి కూడా చూడండి, మనకి దీంట్లో అంటే బేస్ వేరియంట్ అని చెప్పేసి ఇట్లా నాబ్స్ ఇచ్చి తిప్పుకునేటట్టు అట్లా అయితే ఇవ్వలేదు అనమాట. నార్మల్గా స్విఫ్ట్ డిజైర్లో ఇంతకుముందు మోడల్స్ అట్లా వస్తుండే కదా, బట్ దీంట్లో ప్రీమియం ఇచ్చారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మాత్రం ఒక్కటి మిస్సింగ్ ఉంది. బట్ ఆల్మోస్ట్ సేమ్ అదే యూనిట్. టెంపరేచర్ అనేది మనం మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఫ్యాన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో గైస్ చూసారు కదా, ఇది మన ఓవరాల్ రివ్యూ ఆన్ న్యూలీ లాంచ్డ్ సుజుకి స్విఫ్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆదర్శ్ మోటార్స్ కర్మాన్ ఘాట్. ఒకవేళ మీరు కూడా సుజుకి నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొనాలని చెప్పేసి అనుకుంటే డెఫినెట్లీ విజిట్ ఆదర్శ్ మోటార్స్ కర్మాన్ ఘాట్. చలో దెన్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. Bye bye.